ఓవైపు అమెరికా, మరోవైపు బ్రిటన్. చెప్పాలంటే ప్రపంచంలోని ఏ దేశము కూడా అక్రమ వలసలను ప్రోత్సహించే స్థితిలో లేదు. అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాల వరకు చాలా కంట్రీస్కు ఇదే సమస్య. ఇటు ఇండియాకు ఈ సమస్య ఏనాటి నుంచో ఉంది. అందుకే ఇల్లీగల్ ఇమిగ్రేషన్పై ఇండియా వార్ ప్రకటించింది. ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025ను లోక్సభ ఆమోదించింది. ఇంతకీ ఈ బిల్లులో ఏముంది? భారత్లో అక్రమంగా ఉంటున్న విదేశీయులు ఎవరు? ఈ బిల్లు చట్టం రూపం దాల్చి అమల్లోకి వచ్చిన తర్వాత ఏం జరగనుంది? ఇండియాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిలో ఎక్కువ మంది బంగ్లాదేశీయులే ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చిన అక్రమ వలసదారుల సంఖ్య సుమారుగా 1.5 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. బంగ్లాదేశ్ నుంచే పెద్ద ఎత్తున అక్రమ వలసలు జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో, అస్సాం రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అటు బంగ్లాదేశ్ తర్వాతి స్థానంలో మియన్మార్ ఉంది. ఆ దేశం నుంచి రోహింగ్యా ముస్లింలు భారత్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 2021లో ఇచ్చిన ఓ అఫిడవిట్ ప్రకారం సుమారు 40,000 మంది రోహింగ్యాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నట్టు గుర్తించారు. వీరిలో కొంతమంది శరణార్థి కార్డులు లేకుండా జీవిస్తున్నారు. జమ్మూ, హైదరాబాద్, ఢిల్లీ, మేవాత్, మేఘాలయ లాంటి ప్రాంతాల్లో రోహింగ్యా ముస్లింలు ఎక్కువగా కనిపిస్తారు. ఇటు నేపాల్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, చైనా లాంటి దేశాల నుంచి వచ్చిన వారిలో కొంతమంది వీసా గడువు ముగిసినా తిరిగి వెళ్లకుండానే అక్రమంగా దేశంలోనే ఉంటున్నారు. ఇలా వీసాను దుర్వినియోగం చేస్తున్న వారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం సంవత్సరానికి సగటున 25,000 నుంచి 30,000 వీసాలు మిస్యూజ్ అవుతున్నాయి. ఇక మిగిలిన ఇతర దేశాల నుంచి ఉద్యోగ, వ్యాపార, విద్యా వీసాలతో ఇండియాలోకి వచ్చి ఇక్కడ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకున్న వారు కూడా ఉంటున్నారు. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇలా ఇండియాలోకి అక్రమంగా వచ్చిన వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో వారిని అడ్డుకోవడం కోసం కేంద్రం ఎప్పటినుంచో కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025ని తీసుకొచ్చింది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత చాలా రూల్స్ మారనున్నాయి. భారత్లోకి విదేశీయులు వచ్చేది, ఉండేది, వెళ్లేది ఇలా అన్ని కట్టుదిట్టమైన నిబంధనల కిందే జరుగుతుంది. ఎవరైనా ఇండియాలోకి రావాలి అంటే వారి ప్రయాణ ఉద్దేశం ఏంటో స్పష్టంగా చెప్పాలి. టూరిజం కోసం వస్తున్నారా, చదువు కోసం వస్తున్నారా, బిజినెస్ కోసం వచ్చారా, ఏదైనా సరే స్పష్టంగా చెప్పాలి. ఏ వీసాతో వచ్చారో ఆ వీసా పరిమితులకే కట్టుబడి ఉండాలి. ఆ పరిమితులను ఉల్లంఘిస్తే వీసా రద్దుతో పాటు దేశం నుంచి వెంటనే పంపించేస్తారు. అటు వీసా వ్యవస్థ పూర్తిగా డిజిటల్ అయ్యేలా మారుతుంది. ఎవరైనా 180 రోజులకు పైగా ఇండియాలో ఉండాలంటే వాళ్ళు 14 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎక్కడ ఉంటున్నారో, ఎంతకాలం ఉండబోతున్నారో, లోకల్ కాంటాక్ట్ ఎవరో అన్ని వివరాలు ప్రభుత్వం ముందు నమోదు కావాలి. అడ్రస్ మారినా, చదివే కోర్సు మారినా, ఉద్యోగం మారినా వెంటనే అప్డేట్ చేయాలి. లేకపోతే ఫైన్ పడుతుంది. అంతేకాదు, వీసా గడువు ముగిసిపోయిన తర్వాత కూడా ఇండియాలో ఉండిపోతే కఠిన చర్యలు తీసుకుంటారు. మొదటిసారి దొరికితే 5 ఏళ్ల పాటు భారత్లోకి రాకుండా నిషేధం విధిస్తారు. మళ్లీ దొరికితే 10 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. దేశ భద్రతకు ముప్పుగా భావించిన వాళ్లను వెంటనే డిటైన్ చేసి బయటకు పంపించే అధికారాలు ఈ చట్టం కల్పిస్తోంది. అటు వీసా దుర్వినియోగం చేసే విదేశీయుల మోసాలకు ఇక చెక్ పడనుంది. డబ్బిచ్చి ఫేక్ డాక్యుమెంట్లు తీసుకుని దేశంలో మకాం వేసిన వారిని ఇక వదలరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చట్టం ఉల్లంఘించే విదేశీయులకు ఇకపై భారత్లో స్థానం ఉండదు. నిజానికి ఏ దేశానికైనా అక్రమ వలసదారులను భరించడం అన్నది పెద్ద భారంగానే చెప్పాలి. ఇక దేశ భద్రతకు కూడా ఇది చాలా ముప్పు కలిగించే అంశం. ఎవరు వస్తున్నారో, ఏ ఉద్దేశంతో వస్తున్నారో స్పష్టంగా తెలియని పరిస్థితి దేశానికి ప్రమాదకరం. ముఖ్యంగా అక్రమంగా వచ్చిన వాళ్లలో కొందరు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసుకుని ఓటు హక్కు తెచ్చుకుంటున్నారు. ఇక నకిలీ ఆధార్, రేషన్ కార్డులు తీసుకుని ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేస్తున్నారు. భారతీయులకు హక్కుగా ఉండాల్సిన వనరులు వాళ్ల చేతుల్లోకి వెళ్తున్నాయి. అది చదువులో కావచ్చు, ఆరోగ్య సేవల్లో కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు. ఇక ఓవైపు దేశ జనాభా పెరుగుతుంది అంటే మరోవైపు ఇతర దేశాల వాళ్ళు అక్రమంగా ఇక్కడ స్థిరపడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలీస్, మిలిటరీ, ఇంటెలిజెన్స్ విభాగాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఎవరు శరణార్థుల ముసుగులో దేశంలోకి వచ్చి ఎప్పుడు ఉగ్రవాదానికి తెరలేపుతారో ఎవరికీ అర్థం కాదు. అంతేకాదు, కొన్ని ప్రాంతాల్లో డెమోగ్రఫీ బ్యాలెన్స్ మారిపోతుంది. అంటే స్థానికుల కంటే అక్రమంగా వచ్చిన వాళ్లే ఎక్కువ అవుతున్నారు. దీనికి తోడు అక్రమ వలసదారుల్లో కొందరు మత మార్పిడులు, డ్రగ్స్ రాకెట్లు, ఫేక్ ఐడెంటిటీ వాడే ముఠాలతో లింకులు పెట్టుకున్నారు.
ఈ దారిలో దేశ భద్రతే పెనుముప్పుగా మారుతున్న పరిస్థితి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యకు చెక్ పెట్టాలని బలంగా నిర్ణయించుకుంది. ఇండియా ఏమీ ధర్మసత్రం కాదని కుండబద్దలు కొట్టిన అమిత్ షా ఇకపై మౌనంగా ఉండబోనని ఈ బిల్లుతో ప్రకటించారు. చట్టాన్ని గౌరవించేవారిని ఇండియా ఆహ్వానిస్తుంది, కానీ దొంగదారిలో అడుగుపెట్టేవారిని ఇక సహించదు. దేశ భద్రత, ప్రజల హక్కులు, వనరుల కాపాడడం కోసం ఈ కొత్త చట్టం ఓ పెద్ద అడుగుగా చెప్పవచ్చు.